Good morning, students. Now, as a part of static GK, today we are going to study about what and all nuclear power plants present in India. Basically, before knowing about nuclear power plants, actually what is going on in the nuclear power plants, what's happening in nuclear power plants. Most of you don't know that what is this nuclear power plant, why they are calling nuclear power plant, what is the product coming from that nuclear power plant. Most of you people don't know that. No problem, I am here. See, basically first we will go through the roots. We have to go through the roots. We will learn this topic from roots. Basically, any article, otherwise any particle is made up of atoms. Clear everyone? As all of you know that any matter in the world is made up of atoms. Okay, this small atom is nothing but indivisible part of the particle. Indivisible part of the particle is called atom. This atom contains, if you see through microscope, okay, this atom consists of protons, neutrons, electrons. Okay, protons, neutrons, electrons. Clear everyone? These protons, neutrons and electrons, atom is made up of these three particles. Okay, basically in nuclear power plants, nuclear fission, this process is going on. Okay, in nuclear power plants they are using nuclear fission reaction. What we call nuclear fission. There are two types of processes are there. One is nuclear fission and another one is nuclear fusion. Okay, sir, what is this nuclear fission means? See, you know, we have one atom. You have one atom. If one atom is split out into many atoms, that is called nuclear fission reaction. See here, fusion means nuclear energy originates. Okay, nuclear energy originates from the splitting of uranium atoms. This process is called fission. Clear? Actually, in nuclear power plants, they are using atoms for fission reaction. Okay, most of the nuclear power plants using uranium atom. ఆ ఆటమ్స్లో మరి ఎస్పెషల్లీ యురేనియంని ఎక్కువగా యూజ్ చేస్తారు. అది ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కాబట్టి. ఓకేనా, ఆల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యూజ్ న్యూక్లియర్ ఫిజన్ అండ్ మోస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ యూజ్ యురేనియం ఆటమ్. మోస్ట్ పవర్ ప్లాంట్స్లో ఎక్కువగా యూజ్ చేసేటువంటి ఆటం ఏది అంటే యురేనియం ఆటం. ఓకేనా, ఏ రియాక్షన్ యూజ్ చేస్తారు పవర్ ప్లాంట్స్లో అంటే న్యూక్లియర్ ఫిజన్. ఓకే, న్యూక్లియర్ ఫిజన్ అంటే ఏంటి? ఏం లేదు నాన్న, ఇక్కడ చూడండి. ఒక ఆటం అన్నది, ఓకేనా, okay, this is one atom. If this atom is
ఓకే, ఇలాగా ఒక ఆటం అన్నది 2 ఆటమ్స్ లేదా సెవెరల్ ఆటమ్స్గా స్ప్లిట్ అయ్యిందనుకో ఏమంటాము, స్ప్లిట్ అంటాము. ఈ రియాక్షన్ని న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అంటాం. న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. ఇందులో చూడండి, ఇప్పుడు మనకి చూడండి యాక్చువల్గా దిస్ జనరేట్స్, ఇలాగా ఒక ఆటమ్ అన్నది సెవెరల్ ఆటమ్స్గా స్ప్లిట్ అయినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, ఏం ప్రొడ్యూస్ అవుతుందన్న, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్టీమ్ అనేది వస్తుంది, అంటే ఆవిరి అనేది వస్తుంది. స్టీమ్, హీట్ వల్ల వచ్చేదే స్టీమ్, విచ్ ఈజ్ యూజ్డ్. ఈ స్టీమ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే టర్బైన్. ఈ టర్బైన్ ఆ స్టీమ్ని యూజ్ చేసుకొని ఏం చేస్తుంది, జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఈ టర్బైన్ జనరేటర్ అన్నది చూడండి, టర్బైన్ జనరేటర్ అన్నది స్టీమ్ని యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ఓకేనా, ఈ స్టీమ్ ప్రొడ్యూస్ చేయడానికి మనము కోల్ని కాల్చడం లేదు. ఓకేనా, పెట్రోలియం, కోల్ లాంటి ఫ్యూయల్స్ని ఉపయోగించి మనము స్టీమ్ని తెచ్చామంటే ఆ పెట్రోలియం, కోల్ నుంచి వచ్చేటువంటి ఈ ఆవిరి స్టీమ్ అనేది ఏదైతే ఉందో ఈ ఎన్విరాన్మెంట్ని చాలా పొల్యూట్ చేస్తుంది. ఓకేనా, అందుకే మనం ఏం చేస్తున్నాము, ఆటమ్స్ ద్వారా ఎస్పెషలీ ఎక్కువగా యురేనియం ఆటమ్ని యూజ్ చేస్తారు. ఎందుకంటే దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి. యురేనియం ఆటమ్ని ఏం చేస్తారు వీళ్ళు, న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ద్వారా స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆటమ్స్ జరిగి సెవెరల్ ఆటమ్స్గా స్ప్లిట్ అయినప్పుడు మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టీమ్ ప్రొడ్యూస్ అయినటువంటి ఆ స్టీమ్ని ఈ యొక్క టర్బైన్ జనరేటర్స్ యూజ్ చేసుకొని ఈ టర్బైన్ జనరేటర్స్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. ఈ విధంగా మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో దేన్ని జనరేట్ చేస్తారు అంటే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు. క్లియర్ ఎవ్రీవన్, ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారన్నమాట. చూడండి, ఈ విధంగా చేసినప్పుడు మనమేమి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఫ్యూయల్ని బర్న్ చేయడం లేదు కాబట్టి అవి మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిట్ చేయవు. దాంతో ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ జరగదు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగకుండా, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరగకుండా, ఓకేనా, మనకి ఈ యురేనియం ద్వారా న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అంటే దీని నుంచి మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూట్ కాకుండా మనకి నిత్య జీవితంలో ఉపయోగపడే ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాము. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ చేసేటువంటి పని ఇది. ఏం జనరేట్ చేస్తాయి, ఎలక్ట్రిసిటీని. అటామిక్ పవర్ ప్లాంట్స్ అన్నా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నా, ఓకేనా, అటామిక్ పవర్ ప్లాంట్స్ అన్నా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నా సేమ్. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకేనా, ఇలాంటి పవర్ ప్లాంట్స్ మన ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి. అవి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా నేమ్ ఆఫ్ ది పవర్ ప్లాంట్ ఇచ్చేసి ఏ స్టేట్లో ఉంది అని అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడండి, నరోరా పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది సార్ ఇది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో నరోరా పవర్ ప్లాంట్ అనేది ఉంది. ఓకేనా, దెన్ కమింగ్ టు రవాత్ భాటా పవర్ ప్లాంట్, ఇవన్నీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది, రాజస్థాన్లో ఉంది. దెన్ కాక్రాపార్ పవర్ ప్లాంట్, ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. నెక్స్ట్ తరాపూర్ పవర్ ప్లాంట్, ఓకేనా, తరాపూర్ పవర్ ప్లాంట్, ఇట్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. దెన్ కైగా పవర్ ప్లాంట్, ఇట్ ఈజ్ ఇన్ కర్ణాటక. దెన్ కుందన్కులం పవర్ ప్లాంట్, కుందన్కులం పవర్ ప్లాంట్, ఇట్ ఈజ్ ఇన్ తమిళనాడు. దెన్ కాల్పక్కం పవర్ ప్లాంట్, కాల్పక్కం పవర్ ప్లాంట్, ఇట్ ఈజ్ ఇన్ తమిళనాడు. దెన్ ఇవన్నీ కూడా ఈ 7 పవర్ ప్లాంట్స్ రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో. ఇందులో నుంచి మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేస్తూ ఉన్నారు. కమింగ్ బ్యాక్ టు ఒక 2 ప్లేసెస్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఓకేనా, ఇవి మనకు అడిగే అవకాశం లేదు. ఇన్ ఫ్యూచర్ మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా దీంతో యూజ్ ఉంది కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. జైతాపూర్ పవర్ ప్లాంట్, ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. తర్వాత చుట్కా పవర్ ప్లాంట్
ఇది మధ్యప్రదేశ్లో ఉంది, ఇది కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో మాత్రమే ఉంది. కానీ ఈ పైన చెప్పినటువంటి 7 పవర్ ప్లాంట్స్ కూడా మనకి కంప్లీట్ అయిపోయి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఇవి యాక్టివ్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్, ఇవి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్. నరోరా పవర్ ప్లాంట్ ఇన్ ఉత్తరప్రదేశ్, రవాత్ భాటా పవర్ ప్లాంట్ ఇన్ రాజస్థాన్, కక్రాపార్ పవర్ ప్లాంట్ ఇన్ గుజరాత్, తరాపూర్ పవర్ ప్లాంట్ ఇన్ మహారాష్ట్ర, కైగా పవర్ ప్లాంట్ ఇన్ కర్ణాటక, కుండంకులం పవర్ ప్లాంట్ ఇన్ తమిళనాడు, కాల్పక్కం పవర్ ప్లాంట్ ఇన్ తమిళనాడు, జైతాపూర్ పవర్ ప్లాంట్ ఇన్ మహారాష్ట్ర, ఇట్ ఈస్ ఇన్ అండర్ కన్స్ట్రక్షన్, చుత్కా పవర్ ప్లాంట్ ఇన్ మధ్యప్రదేశ్, ఇట్ ఈస్ ఆల్సో అండర్ కన్స్ట్రక్షన్. ఈ విధంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. మోస్ట్లీ ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అనేది యూస్ చేస్తారు. న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అంటే ఒక ఆటమ్ నుండి సెవరల్ ఆటమ్స్గా స్ప్లిట్టింగ్ అవుతాయన్నమాట. అలా స్ప్లిట్ అయినప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ హీట్ నుంచి స్టీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టీమ్ని టర్బైన్ జనరేటర్స్ ఈ స్టీమ్ని యూస్ చేసుకొని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయన్నమాట. ఈ విధంగా చేయడం వలన అట్మాస్ఫియర్కి, క్లైమేట్కి, తర్వాత మన యొక్క ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హానికరము ఉండదు కాబట్టి ఓకేనా, దీన్ని మనము ఎక్కువగా యూస్ చేస్తామన్నమాట. ఈ విధంగా దిస్ ఈజ్ అబౌట్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఓకే, చిన్న టాపిక్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, రివైజ్ ది టాపిక్ ఇన్ ఆర్డర్ టు గెట్ clarification. Okay, thank you so much, have a nice day, take care, bye bye.